అంటే వాళ్ళు పూర్తిగా ఒప్పుకోకపోయినా కూడా చేస్తున్నారు. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ కాబట్టి, ఇట్ ఈస్ దేర్ చేస్తున్నారు, జాబ్ అంతే. కాబట్టి తప్పదు. బట్ పర్సనల్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ అనేది బాగా తెలిసింది. ఇప్పుడు అక్కడి నుంచి మీరు When they I will not be able to tell you what, because that is not, it's not possible to tell you, but there are many incidents between my arrest and then going to the all women's police station, the way they talked to me, the way they took the paperwork, until I went to jail. I'm in police custody. I'm thankful to them, the way they treated me. Every place, wherever they could express their support, by action or by words, they have done it. అఫ్ కోర్స్ కదా. But they have not violated that. They can't break law. They have to follow the rule of law. Of course. So in that they have to be perfect. But they have expressed. And that ఆ ఒక మంచి ఫీలింగ్, ఆ ఒక ధైర్యంతోనే నేను లోపలికి వెళ్తున్నా. ఐ విల్ టెల్ యూ అబౌట్ దట్ ఇన్ డీటెయిల్, బికాస్ అల్లు అర్జున్ గారికి కూడా ఏం జరుగుంటుంది అనేది దాంట్లో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఆయనకి అంత మంచి లీగల్ టీమ్, అంత ఆయన చాలా పెద్ద విఐపి కదా అండి. హీఈస్ అ డార్లింగ్ ఆఫ్ ఇండియా టుడే. తెలంగాణ, ఆంధ్ర కాదు, తెలుగు లోకమంతా ఉన్న తెలుగు జనాలకి మాత్రం కాక, హీఈస్ ద డార్లింగ్ ఆఫ్ ఎవ్రీబడి. బీహార్లో, హర్యానాలో అల్లు అర్జున్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్. అండ్ పుష్ప అంటే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారు. అలాంటి వారికి 100% జైల్ చూపించాలి అని ఎవరో ఒక్కరు ట్రై చేయకపోతే హీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు జైల్. దట్ ఎవరు చేసి ఉంటారంటారు? అబ్బా, ఎందుకు నన్ను అడుగుతారా అది? ఎందుకు? నేను ఇంతవరకు చెప్పాను కదా. మీరు న్యూస్ యాంకరా, నేను న్యూస్ యాంకర్నా? కానీ మీ దృష్టి తెలుసుకుందామని. సరే, మా కబుర్లు, నాకు దృష్టి ఎంత ఉంది కానీ ప్రిసన్ లో రికార్డు కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొద్దు. నేను ఇప్పుడు క్లూస్ ఇస్తాను, హింట్స్ ఇస్తాను, కానీ ఓపెన్ గా చెప్పలేమండి. ఎవరో పని కట్టుకుని ఆయనకి జైలు ఊచలు చూపించాలనే ఒక కంకణం కట్టుకోకపోతే ఈ విషయంలో ఆయన జైలుకి వెళ్ళే అవకాశం లేదండి. లీగల్ గా చూడాలంటే, లేదా ప్రాక్టికల్ గా దీని ముందు వచ్చే ప్రెసిడెంట్స్ ని చూడాలంటే, అంటే పేరు చెప్పలేను, రేప్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు ఏవన్స్, మరి ఆల్టర్కేషన్, అసాల్ట్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు, ఇంకా చాలా ఇలీగల్ ఆఫెన్సెస్ చేసే వాళ్ళు అందరూ బయట తిరుగుతున్నారండి. లేమని అంటే అది చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు, అంటే బయట తిరుగుతున్నారు, మనకే తెలుసు. ఎవ్రీడే వీ నో హూ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ అల్లు అర్జున్ గారిని హీ ఈస్ నాట్ అబౌవ్ ద లా అని చూపించడానికి ట్రై చేశారా, లేదు వేరే ఏమైనా పంతమా అనేది నాకు తెలీదు. ఓకే, అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, నాకైతే తెలీదు. అమాయకులు ఒక్క మాట కూడా నోరు జారి ఎప్పుడు ఎవరిని అనరు కాబట్టి వాళ్ళు కూడా అనరు, అది అర్థమైపోయింది. కానీ ఇది ఈజ్ ఇట్ టు షో దట్ హీ ఈస్ నాట్ అబౌవ్ ద లా అండ్ వీఆర్ టేకింగ్. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, చాలా దారుణమైన ఒక సిచ్యువేషన్ అది. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఐ థింక్ 10 years old, ఇంకా జీవమరణ పోరాటంలో ఇంకా ఉన్నారు ఆ అబ్బాయి. ఎవరికైనా గుండెల్లో నొప్పేసే ఒక హారబుల్ విషయం అది. సో అక్కడ పబ్లిక్ అంతా పొంగుతుంటే, పబ్లిక్ అంతా క్వశ్చన్స్ చేస్తున్నారు. దీనికి ఎవరైనా బాధ్యత తీసుకోవాలి కదా. ఎవరు బాధ్యత తీసుకోవాలి? అవును, దాంట్లో సో మెనీ ఆర్గనైజర్స్ యూజువల్లీ టిపికల్లీ లాజికల్లీ చూస్తే అందరినీ చేశారండి. ఎఫ్ఐఆర్ లో A1 to A10 లో చూస్తే థియేటర్ ఓనర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ప్రొడ్యూసర్, మైత్రి మూవీస్ అందరూ ఉన్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు క్వశ్చన్ వేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు దాంట్లో A11 ఆయన మాత్రం ఎందుకు వదిలేస్తున్నా? ఎందుకంటే టాపింగ్ పాయింట్ థియేటర్ ఓనర్ ఎవరని నాకు తెలియదండి, జనాలకి తెలీదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. పోలీస్ ఎంత చెప్పినా, వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పినా జనాలకి అంత కిక్ అర్థం కాదు, అదే అంత పెద్దగా అనిపించదు. బట్
అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసామండి, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ అని చెప్తే జనాలకి కూడా ఆ ఆ ఆవేశం తగ్గుతుంది. అర్థమైంది. బట్ బట్ అలాంటి పబ్లిక్ ప్రెషర్ దేనికైనా ఉంటుంది. ఐ ఫీల్ పోలీస్ షుడ్ నాట్ గివింగ్ టు, పోలీస్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, పాలిటీషియన్స్ అయినా సరే, దే షుడ్ డూ వాట్ ఈస్ జస్ట్, దే షుడ్ డూ వాట్ ఈస్ కరెక్ట్. దేనికైనా ఒక లాబీ ఉంటుందండి. రేపు ఏదో ఒకటి జరిగింది, ఒక ఒక మైనారిటీ కమ్యూనిటీలో అఫెన్స్ జరిగింది అని అనుకోండి, అప్పుడు మైనారిటీని అఫెన్స్ జరిగింది అని ఒక లాబీ ఖైదు చేయాలి, గిరఫ్తార్ చేయాలి అని ఉంటారు. మైనారిటీ కమ్యూనిటీలో వచ్చి అది ఇది చెప్పలేదు. ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ నాట్ కాస్ట్, ఐమ్ సేయింగ్. ఎందుకంటే ఒక లాబీ ఉంటుంది, వాళ్ళు లాబీ చేస్తారు, వీ విల్ మేక్ దిస్ ఇంటూ అ కమ్యూనిటీ ఇష్యూ అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అయ్యో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని అలాగే వదిలేస్తారా? వదలం కదా, ఎలా వదులుతాం? సో అప్పుడు తప్పు జరిగినప్పుడు ఎవరు చెప్పినా యాక్షన్ తీసుకోక ఉండకూడదు. మరి ఇలాంటి విషయాల్లో ఒక తప్పుకి తగ్గిన శిక్ష ఇవ్వాలి, కానీ ఆ యాక్షన్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది. అల్లు అర్జున్ లోపల ఉన్నారు, థియేటర్ లోపల ఉన్నారు, ఏమో ఏంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వక వచ్చారు, ఇలాంటి విషయాలు చెప్తే తర్వాత అది ఒక పెద్ద చర్చ అయ్యి ఒక వివాద సమస్యగా అయిపోయి ఉంటే, పీపుల్ ఆర్ షోయింగ్ ఇంటిమేషన్ గివెన్ బై ద థియేటర్ అండ్ ఆల్, సో దెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే వాట్ ఈస్ హూ ఇస్ ద లా వర్కింగ్ ఫర్ అని, అంతేనా? హూ ఇస్ ద డిపార్ట్మెంట్, హూ ఆర్ ద డిపార్ట్మెంట్స్ వర్కింగ్ కాదు, ఫర్? ఇప్పుడు ఫ్రమ్ ద అథారిటీస్ తరపు నుంచా, అథారిటీస్ తరపు నుండి హీ కేమ్ వితౌట్ ఇన్ఫర్మేషన్, దానివల్ల స్టాంపీడ్ అయింది, అనుకోకుండా వస్తే పెద్ద అడావిడి అయింది అంటున్నారు కదా. కానీ థియేటర్ ఆర్గనైజర్స్ హ్యావ్ రిలీజ్డ్ ఇంటిమేషన్ ఫామ్. అవును. సో అప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఇలా చెప్పారు, ఇది పోలీస్ చెప్పింది అక్యురేటా అనో డౌట్ వస్తుంది. అలాంటి డౌట్ వస్తే నేనైతే అథారిటీస్, గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా ఏం ప్రభుత్వం అయినా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, మమ్మల్ని కాపాడుతారు అని జనాలకి ఆ నమ్మకం ఉంటుంది కదా. నేను నమ్ముతున్నాను, నేను 100% నమ్ముతున్నాను. వాళ్ళు ఎప్పుడు న్యాయానికి పక్కం ఉంటారు, న్యాయాన్ని పక్షం ఉంటారు అని నమ్ముతాం కదా. దాంట్లో ఒక చిన్న సంశయం వచ్చిన ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఇలాంటి ఒక పెద్ద హై ప్రొఫైల్ పర్సన్ని గిరఫ్తార్ చేస్తున్నప్పుడు నానా మాటలు వస్తాయి. ఆ నానా మాటలకి మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు చెప్పిన మాటల్ని నేషనల్ న్యూస్ ఛానల్లో పేపర్ చూపించి, ఇంటిమేషన్ చూపించి వాళ్ళు నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నారు, పరువు తీస్తున్నారు కదా. అయినా కూడా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా మళ్ళీ వేశారు కదా మొన్న.